కథలో కొత్త ట్విస్ట్ మొదలైంది. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పేరు రోషిని. తన కాళ్ళ మీద నిలబడి సొంతంగా తన పేరు మీదే 5, 6 బ్యూటీ పార్లర్ షాప్ ఉండాలని, తన బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలని అనుకుంటూ తన తెలివితేటలతో మెస్మరైజింగ్‌గా జనాలతో మాట్లాడుతూ డబ్బులైతే సంపాదిస్తూ ఉంటుంది. అయితే ఈ అమ్మాయికి కూడా ఉంటాయి కదా ఏదో ఒక ప్రాబ్లమ్స్. అలాగే ఇంత అందంగా ఉన్న ఈ అమ్మాయిని ఒక అబ్బాయి వర్ధన్ అనే అబ్బాయేమో తినని టార్గెట్ చేస్తూ ఉంటాడు. నీకు చాలా తెలివితేటలున్నాయి. నువ్వు నాతో జత కలిసావు అంటే మనమిద్దరం ఏమైనా చేయొచ్చు. కానీ నువ్వు నాతో నేను అనుకున్న డీల్‌కి ఒప్పుకుంటే అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఈ అమ్మాయి ఏమో దాన్ని తిరస్కరిస్తున్నట్టు తెలివిగా అతని నుంచయితే తప్పించుకుంటూ ఉంటుంది. కానీ ఆ అబ్బాయి పేరు వర్ధన్. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఏదో ఒక రోజు నీకున్న ప్రాబ్లమ్స్ వల్ల నా బుట్టలో పడతావు ఖచ్చితంగానైతే అనుకుంటూ ఉంటాడు. మొత్తానికైతే ఆ వర్ధన్ నుంచే తప్పించుకొని రోషిని బయటకి వస్తుంది. ఇక వాళ్ళ ఫ్రెండు రోజు వీడి టార్చర్ ఎలా భరిస్తావే ఒక్కసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని అయితే అంటూ ఉంటే, లేదే ఇలాంటి వాళ్ళు చాలామంది తగులుతారు. నేను అనుకున్న స్థాయికి వెళ్ళాలి అంటే వీళ్ళని తొక్కుకుంటూ వెళ్ళాల్సిందే. అవసరమైనప్పుడు కంట్లో నలుసుగా మారినప్పుడు వీళ్ళ గురించి చూసుకుంటానులే. ముందు నా అకౌంట్‌లో బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి. అంతకు మించి నాకు వేరేటి ఏం లేదు. ఇలాంటి గొడవలు పెట్టుకుంటూ పోతూ ఉంటే నా మంత్లీ ఇన్‌కమ్‌లో చాలా డబ్బులు తగ్గిపోతాయి. నేను వీటి గురించి ఏం పట్టించుకోను అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఈ రోషిని. మొత్తానికి ఈ రోషిని మనోజ్‌కి రాబోతున్న జంటగా అనమాట. ఇక మనోజ్ ఏమో వాళ్ళ అమ్మ తెచ్చిన బోధన తింటూ ఉంటాడు. "నువ్వు ఇంటికి రాకుండా ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉంటావురా" అనైతే మాట్లాడుతూ ఉంటే, "ఏం చేయమంటావమ్మా? ఇంట్లోకొస్తే రవి గాని, బాలు గాని నన్ను ఒప్పుకోరు. నాన్నకొచ్చే డబ్బులు వాళ్ళకి కూడా వాటా ఉంది కదా! మరి నేనంతా ఇలా కాజేశానని వాళ్ళు నా మీద కోప్పడతారు. నేను రానమ్మా. నువ్వు రేపు సర్టిఫికేట్స్ తీసుకొని వస్తే నేను ఏదో ఒక జాబ్ చూసుకుంటానన్నట్టు చెప్తూ ఉంటే, "అలా అనకురా. నీకు మంచి భార్య వస్తుంది నీ చదువుకు తగ్గట్టు. నువ్వు చాలా మంచి పొజిషన్‌లో ఉంటావు. మీ నాన్నతో మాట్లాడి నేను ఎలాగోలా చేస్తానులే. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు" అన్నట్టు చెప్తాడు. మొత్తానికి మనోజ్‌కి ఒక అమ్మాయి అయితే జంటగా కథలోకి దించారనే చెప్పాలి. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో మనోజ్ అలాగే రోషిని విషయంలో కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.